నిజామాబాద్ జిల్లా సాలూరా ఎంఆర్ఓ కార్యాలయంలో గురువారం దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని, రజాకర్లకు, పెత్తందారులకు, జమీందారులకు వ్యతిరేకంగా రైతుల కోసం పోరాడిన వ్యక్తి వారన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరా తహసీల్దార్ శశిభూషణ్, పిఎస్సిఏ చైర్మన్ ఆల్లె జనార్దన్, మందర్నా గ్రామం మాజీ సర్పంచ్ గంగాధర్, సహకార సంఘం అధ్యక్షులు దేవరావు, బోధన్ మండల కుర్మ సంఘం అధ్యక్షులు రవి, సంఘ సభ్యులు శంకర్, సాయిలు, భూమన్న, వెంకట్, పటేల్, ప్రకాష్, శివకుమార్, శశికాంత్, పీరాజీ, సురేష్, నవీన్, సాయిలు, కుర్మకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండలంలోని శ్రీ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సాలూరా మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. సాయుధ పోరాట యోధుడు, భూమి భుక్తి విముక్తి కోసం పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు. ఆనాటి రజాకార్లకు వ్యతిరేకంగా పెత్తందారుల యొక్క వ్యవస్థను నిర్మూలించడం కోసము పన్ను వసూలు చేసినటువంటి, దౌర్జన్యం చేసినటువంటి రైతుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. దొడ్డి కొమరయ్య గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సాలూరా గ్రామంలోని మండల ఆవరణంలో, మండల కార్యాలయంలో ఈరోజు కుర్మ సంఘం యొక్క ఆధ్వర్యంలో, కుర్మ సంఘ సభ్యులు ఇతర కులస్తుల యొక్క ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతిని జన్మదిన సందర్భంగా ఈరోజు జరపడం జరిగింది. ఈరోజు నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సాలూరా మండలంలోని గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున కుల సంఘాల నాయకులు, సాలూరా మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అతీతంగా కుల పెద్దలు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఐక్యతతోటి ఈరోజు మన దొడ్డి కొమరయ్య యొక్క జయంతి సందర్భంగా అందరూ ఇక్కడ పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా అట్లాగే మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాము. ఏదైతే దొడ్డి కొమరయ్య తెలంగాణ ఒక తొలి అమరుడు కాబట్టి మన సాలూరా మండలంలో కొత్త మండలం కావున ఏదైతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాము. సాలూరా మండలంలో దొడ్డి కొమరయ్య ఒక విగ్రహానికి స్థలం కేటాయించి విగ్రహము స్థలానికి కేటాయిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.